రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నుంచి ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈరోజు ప్రశాంతంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 279 పాఠశాలలకు చెందిన 10,051 మంది విద్యార్థులు ఈరోజు పరీక్ష రాశారు. ఇందుకోసము అధికారులు 52 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 141 సెక్షన్ విధించారు. 880 మంది సిబ్బందిని నియమించారు. వీరికి తోడు స్క్వాడ్లను, ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న విధానాన్ని జిల్లా కలెక్టర్ రాజశేష పలు పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. అలాగే జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సైతం పలు పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా 10వ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా కలెక్టర్ రాజశేష పేర్కొన్నారు. మరో వార్తా విషయానికి వస్తే ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ర్యాలీ నిర్వహించారు. అటవీ శాఖ కార్యాలయం నుంచి కలెక్టరేట్ చౌరస్తా వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో అటవీ శాఖ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడవులను పరిరక్షించుకోవాలని, అలాగే ప్రతి ఒక్కరు కూడా పర్యావరణ పరిరక్షణకు తన వంతు కృషి చేయాలని ఈ సందర్భంగా నినాదాలు చేశారు. అడవులను కాపాడుకోవడము ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలని ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే కలెక్టర్ కార్యాలయం ఎదుట CCI ఫ్యాక్టరీని తెరిపించాలని డిమాండ్ చేస్తూ కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు నేటికి 3వ రోజు చేరుకున్నాయి. ఈరోజు రిలే నిరాహార దీక్షలలో పలు మహిళా సంఘాలకు చెందిన మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు అలాగే మహిళా సంఘాల నేతలు మాట్లాడుతూ ఎన్నో వేల మందికి ఉపాధి కల్పించిన CCI ఫ్యాక్టరీని తెరిపించాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు సమావేశంలో ఈ CCI తెరిపించేందుకు ప్రత్యేక బడ్జెట్ను కేటాయించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఇప్పటికే అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతున్న జిల్లా ప్రజలు మరింత ఉద్యమాన్ని తీవ్రతం చేస్తారని ఈ సందర్భంగా హెచ్చరించారు. నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలో పలు చోట్ల నిన్న రాత్రి ఓ మోస్తారు వర్షాలు కురిసిన కారణంగా రైతులు ఆందోళన చెందుతున్నారు. నిన్న రాత్రి అకస్మాత్తుగా కురిసిన వర్షాల కారణంగా చాలా చోట్ల ఆరబెట్టిన మొక్కజొన్న పూర్తిగా నీటిలో తడిసిపోయింది. అలాగే బైన్సార్ డివిజన్లోని పలు మండలాలలో మొక్కజొన్న అలాగే జొన్న పంటలు నెలకొల్గాయి. మరో 3 రోజుల పాటు వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే నిన్న రాత్రి ఆరబెట్టిన మొక్కజొన్న అలాగే జొన్న పంటలు పూర్తిగా తడిసి ముద్దయ్యాయని, వీటికి రేటు వచ్చే పరిస్థితి లేదని ప్రభుత్వమే ఆదుకోవాలని ఈ సందర్భంగా రైతులు డిమాండ్ చేశారు.